పురాణాల వల్ల మన ఇతిహాసాల వల్ల మనకు సంక్రమించింది భారతీయ సంస్కృతిలో. మరి అప్పుడు ఏ టెలిస్కోపులు లేవు, కానీ యాక్యురేట్గా ఈ గడియ ఈ విగడియ గ్రహణం పడుతుంది, ఈ గడియలో గ్రహణం విడుస్తుందంటే క్రమం తప్పకుండా అట్లా జరుగుతూ ఉంది, మనం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానమే పంచాంగం యొక్క రచన. అది అందరూ చేయలేరు. ఒక్కొక్క ఆలయాన్ని సెలెక్టెడ్ సిద్ధాంతులు ఉంటారు, వారు దాన్ని నిర్ణయం చేసి చేస్తారు. ఎవరు చెప్పినా స్థూలంగా అంశం మాత్రం ఒకటేగా ఉంటుంది. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా గొప్పగా ఒకటే పద్ధతిలో ఉంటాయి. ఏ పంచాంగం చూసినా సేమ్ ఉంటుంది. ఆదాయం 8, వ్యయం 2 అంటే ఏ పంచాంగంలో 8, 2 ఉంటుంది, మారదు. ఇక్కడ స్థూలంగా ఉండేటువంటి అంశాలు స్థిరంగా ఉంటాయి. కొంత ఇంటర్ప్రిటేషన్లో కొందరు చమత్కారంగా చెప్తారు, కొందరు ఇంకో గంభీరంగా చెప్తారు, కొందరు హెచ్చరికపూర్వకంగా చెప్తారు తప్ప మూల సిద్ధాంతం మటుకు ఒకటే ఉంటుంది. శాస్త్రం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఆనందాన్ని ఆస్వాదిస్తూ దుఃఖాన్ని దిగమింగుతూ ముందుకు సాగేదే జీవితం. ప్రతి సంవత్సరం దానికి ఒక ప్రారంభం అందరూ జరుపుకుంటారు. మన దేశంలో అనేక రకాల భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ అందరూ కూడా జరుపుతారు. మన తెలుగు వాళ్ళం కూడా ఉగాదిని చాలా గొప్పగా జరుపుకోవటం, షడ్రసోపేతమైనటువంటి పచ్చడి స్వీకరించడం, అందులోనే మంచి చెడు రెండు కలిసి ఉన్నటువంటి అర్థాన్ని ఈరోజు ఆస్వాదించడం, ఆ పులుపు కావచ్చు, తీపి కావచ్చు, వగరు కావచ్చు, జీవితం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని అందులో నుంచి అంతర్లీనంగా తీసుకోవటం, ఇలా పరంపరగా మన తెలుగు సంవత్సరాది వేడుకలు మనం జరుపుకుంటున్నాం. 50 మంది తెలుగు ప్రజలు, 50 మంది అన్య సంస్కృతుల, అన్య భాషల ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా విలసిల్లాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ నేను విరమిస్తా ఉన్నా.